కేంద్రాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిని లీడ్ చేసుకుంటూ జమిలీ ఎన్నికలు జరపాలి అనే కసరత్తును అయితే ముమ్మరంగానే చేస్తూ ఉన్నారు. ఒకవైపు 2027లో కొన్ని రాష్ట్రాల శాసనసభలతో పాటు ఓవరాల్ పార్లమెంటుకి ఎన్నికలు జరపాలి అని వాళ్ళు చాలా ముమ్మరంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కూడా మార్చబోతూ ఉన్నారు. ఏ సెకండ్ అయినా కూడా బీజేపీ అధ్యక్షుడిని, జాతీయ అధ్యక్షుడిని ప్రకటించబోతూ ఉన్నారు. మరోవైపు వచ్చే నెలలో కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించబోతూ ఉన్నారు. అండ్ వాళ్ళు జమిలీ ఎన్నికలు కసరత్తు చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో వాళ్ళ బలం తగ్గుతుంది అనే అంచనాతో ఉన్నారు. అందుకని దక్షిణ భారతదేశంలో కాసింత బలం సంపాదించుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని తెలంగాణలో ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా నటుడు కాసింత కులబలంతోడై జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. కాబట్టి తనను ముందు పెట్టి బీజేపీ బలపడాలని చూస్తూ ఉంది. ఇక తమిళనాడులో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. సో ఇక్కడ బలపడే వాళ్ళ ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర మంత్రివర్గంలో దక్షిణ భారతదేశానికి కాసింత ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని కేంద్ర క్యాబినెట్లో చేరమని చెప్పి ఆహ్వానం పంపించారు అని ఖచ్చితమైన సమాచారం అయితే అందుతూ ఉంది. ఆయన రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్లోకి వెళ్తారా లేకపోతే రాష్ట్రంలోనే ఉంటారా అన్నది ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కేంద్రంలో చేరితే తనకు ప్రమోషన్ వచ్చినట్లు అవుతుంది. తనతో పాటు బీజేపీ వీళ్ళిద్దరూ బలపడే ఛాన్స్ ఉంటుందేమో కాసింత అని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఒకవేళ తాను కనుక కేంద్ర క్యాబినెట్లోకి వెళ్తే ఇక్కడ పిఠాపురంలో నాగబాబు గారు అండ్ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తాను చేరతారు. ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ, అందులో జనసేన అధ్యక్షుడు వెళ్తాడా ఇక్కడే ఉంటాడా అన్నది తెలిసిన తరువాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నాగబాబు గారికి ఏం చేయాలి, మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలా లేదా అనేది ఇక్కడ కూడా నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఒకవేళ కేంద్ర మంత్రివర్గానికి కనుక జనసేన అధ్యక్షుడు వెళ్ళకపోతే దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈయనను ప్రధానంగా అక్కడ తిప్పాలి అని బీజేపీ కోర్ టీంలో, ప్రచార టీంలో ఈయనను కీలకం చెయ్యాలి అని బీజేపీ అయితే భావిస్తూ ఉంది. తాను అక్కడ తిప్పాలి అని. సో వెరసి మొత్తం మీద బీజేపీ జనసేన అధ్యక్షుని దక్షిణ భారతదేశంలో ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అండ్ ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం కోసమే కేంద్ర క్యాబినెట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో బలపడే అవకాశం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆయనకు చెబుతూ ఉన్నారట. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ బట్ వచ్చే నెలలో మా కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతూ ఉంది. అండ్ దక్షిణ భారతదేశానికి ఏమాత్రం ప్రియారిటీ ఇస్తారన్నది కానీ చూడాలి. బట్ ఇస్తారు అని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కనుక సెంట్రల్ మినిస్టర్గా వెళ్తే ఆంధ్రప్రదేశ్ వేదిక మీద మరికొన్ని రాజకీయాలు కూడా చాలా టర్న్స్ తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి.